హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన హాట్ స్పాట్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. సినిమా ఇండస్ట్రీలోని ఓ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి స్టోరీ చెప్పడానికి ఒక అతను వస్తాడు. నాకు ఎక్కువ టైం లేదని చెప్పి త్వరగా స్టోరీ చెప్పమని ఆ ప్రొడ్యూసర్ ఓ రకమైన యాటిట్యూడ్ చూపిస్తాడు. కట్ చేస్తే ఆ వ్యక్తి స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ మూవీలో స్టోరీని 4 కథలుగా చెప్తాడు. అందులో మొదటిది హ్యాపీ మ్యారీడ్ లైఫ్. కథ ఓపెన్ చేస్తే విజయ్ ఇంకా ధన్య 5 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఎలాగోలా ఇద్దరు వాళ్ళ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని కూడా పెళ్లికి ఒప్పించుంటారు. నెక్స్ట్ డే ధన్య వాళ్ళ ఇంటికి విజయ్ పెళ్లి చూపులకి వెళ్ళాలి. రేపు మా అమ్మ నాన్న దగ్గర ఎలాగైనా జాగ్రత్తగా మాట్లాడమని ధన్య విజయ్ కి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. విజయ్ పడుకొని నిద్రపోయి నిద్ర లేవు కానీ ఇంట్లో వంట పనులు ఇంకా క్లీనింగ్ పనులన్నీ వాళ్ళ నాన్న చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ధన్య వాళ్ళు తన పేరెంట్స్ ని తీసుకుని పెళ్లి చూపులకి విజయ్ వాళ్ళ ఇంటికి వస్తుంది. మన విజయ్ సిగ్గుపడుతూ అక్కడ వాళ్ళందరికీ టీ కాఫీలు అందిస్తూ ఉంటాడు. అంతే ఎగ్జాక్ట్ గా అంతా రివర్స్ లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ధన్య వాళ్ళ నాన్న ఇంకా విజయ్ వాళ్ళ నాన్న తాలిబొట్లు మెల్ల వేసుకో ఉంటాడు. పెళ్లి సంబంధం గురించి వాళ్ళ ఫాదర్స్ మాట్లాడకుండా వాళ్ళ మదర్స్ మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటారు. మా అమ్మాయి నెలకి ₹1,00,000 సంపాదిస్తుందని, విజయ్ ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదని, ఇంట్లో ఉండి పని పట్ట చూసుకుంటే చాలని ధన్య వాళ్ళ మదర్ చెప్పడంతో దానికి విజయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు. కానీ మన విజయ్ కి ఇదంతా అస్సలు నచ్చదు. తను ఖాళీగా ఉండకుండా జాబ్ చేయాలనే ఉంటుంది. కట్ చేస్తే ధన్య ఇంకా విజయ్ పెళ్లి జరుగుతూ ఉంటుంది. బంధువులు స్నేహితుల మధ్య ఎంతో గ్రాండ్ గా ధన్య విజయ్ మెడలో తాళి కడుతుంది. పెళ్లి తర్వాత విజయ్ అత్తగారింటికి వెళ్లేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను వదిలి వెళ్తున్నందుకు ఘోరంగా ఏడుస్తాడు. తన అత్తగారింట్లో మొదటి రోజు తను ఏదో ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. పక్కనే ఎంతమంది ఉన్నా తను ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు. కానీ ధన్య ప్రేమ ముందు ఆ ఒంటరితనం చిటికలో ఎగిరిపోతుంది. కానీ మన విజయ్ కి అసలు కథ నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అత్తగారింట్లో అడిగినప్పుడు గ్లాస్ లో వాటర్ లేదని, మోటార్ స్విచ్ ఆఫ్ చేయలేదని, టైం కి నిద్ర లేవలేదని, ఇంకా తన భార్యని ఒరే గిరే ఓసే ఇంకా పేరు పెట్టి పిలవడం అస్సలు నచ్చలేదని విజయ్ వాళ్ళ మామ క్లాస్ పీకుతూ ఉంటాడు. ఒక రోజు ధన్య ఇంటికి వచ్చే లోపలికి ధన్య వాళ్ళ పేరెంట్స్ విజయ్ కి క్లాస్ పీకుతూ ఉంటారు. ఏమైంది అని అడగ్గా ఎంత ధైర్యం ఉంటే మెళ్ళోని తాలిబొట్టు తీసి గోడ తగిలిస్తాడు. అలా తగిలించడమే కాకుండా ఆ తాలిబొట్టుని మర్చిపోయి సాయంత్రం దాకా అక్కడే వేలాడదీశాడు. ఎన్నో వేద మంత్రాల ముందు ఆ తాలిబొట్టుని పవిత్రంగా మెల్ల వేసుకుంటారు. దాన్ని అవమానిస్తూ అసలు మెల్లో తాలిబట్టు ఉందో లేదో కూడా తెలియకుండా ఈ విజయ్ ఇంట్లో తిరుగుతున్నాడని జరిగిందంతా చెప్పి విజయ్ ని తిడుతూ ఉంటాడు. కానీ ధన్య వాళ్ళ ఫాదర్ విజయ్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా తిట్టడంతో విజయ్ కి కోపం వచ్చి వాళ్ళ అత్తమామకి ఎదురు తిరిగి మాట్లాడతాడు. దాంతో ధన్యకి కోపం వచ్చి విజయ్ ని లాగి ఒకటి చెంప మీద ఇస్తుంది. దాంతో వెంటనే విజయ్ కల్లో నుంచి నిద్రలేస్తాడు. విషయం ఏమిటంటే విజయ్ ధన్యతో ఫోన్ మాట్లాడి నిద్రపోయిన తర్వాత ఇదంతా తన పెళ్లి జరిగినట్టు, తన మెల్లో తాలిబొట్టు వేసుకున్నట్టు కలగంటాడు. ఏదో లైఫ్ అంతా రివర్స్ అయ్యి ఆడపిల్లలు చేసేవన్నీ తను తన అత్తవారింట్లో పనులు చేస్తున్నట్టు మొత్తం తను కలగన్నానని రియలైజ్ అవుతాడు. కట్ చేస్తే విజయ్ ధన్య వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తాడు. తన కలలో అత్తగారింట్లో ఎలాంటి ఇబ్బంది పడ్డాడో విజయ్ కి అర్థమయ్యి మీ అమ్మాయిని నేను కంటికి రెప్పలా చూసుకుంటానని, పెళ్లైనంత మాత్రాన వాళ్ళ పుట్టింటి వాళ్ళకి దూరం చేయనని, మేమిద్దరం సమానమే అని, మీకు అభ్యంతరం లేకపోతే వారం రోజులు మా ఇంట్లో, వారం రోజులు మీ ఇంట్లో కలిసి ఉంటామని వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పిస్తాడు. ఇంతటితో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ స్టోరీ పార్ట్ అయితే అయిపోతుంది. కట్ చేస్తే ఆ స్టోరీ రైటర్ ఆ ప్రొడ్యూసర్ కి తన సెకండ్ స్టోరీ చెప్తాడు. తన సెకండ్ స్టోరీ గోల్డెన్ రూల్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మామయ్యతో నిశ్చితార్థం చేసేసుంటారు. కానీ తనకి ఈ పెళ్ళైతే ఇష్టం ఉండదు. వాళ్ళ అమ్మ నాన్నకి తను వేరే ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నానని, నేను ఒక లెస్బియన్ అని వాళ్ళకి షాక్ ఇస్తుంది. ఇదెక్కడ పోయే కాలమే అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయిని బాగా తిడుతూ నువ్వెవరో ఒక అబ్బాయిని ప్రేమించినా అభ్యంతరం లేదని, కానీ నువ్వు అమ్మాయిని ప్రేమించడం ఏందని వాళ్ళు తెగ బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి మరో ట్విస్ట్ ఇస్తుంది. నేను అబద్ధం చెప్పానని, నేను ప్రేమించింది ఆ అబ్బాయినే అని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడంతో ఇక చేసేదేమి లేక ఆ అమ్మాయి ప్రేమని వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారు. తను చాలా తెలివిగా వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించినందుకు ఆ అమ్మాయి లవర్ కూడా బాగా మెచ్చుకొని ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయి బాగా నచ్చుతుంది. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ అడగ్గా అప్పుడు వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఎవరో కాదు, అబ్బాయి వాళ్ళ అమ్మకి చెల్లెలవుతుంది. తను వేరొకరిని లవ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకో ఉంటుంది. అప్పటి నుంచి వీళ్ళకి టచ్ లో ఉండదు. అంటే వరుసకి ఆ అబ్బాయి అమ్మాయి అన్నా చెల్లెలవుతారు. కానీ వీళ్ళు ప్రేమించుకున్నారు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా చేసిన పాపం చాలు, ఇంకా మీరు ప్రేమించుకోవడం ఆపండి, మీరిద్దరు అన్నా చెల్లెళ్ళు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి తెగేసి చెప్తారు. దాంతో ఏం చేయాలో తెలియక ఇద్దరు ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక
ఇంకా పెళ్లి చేసుకోలేక మెడపైన కత్తి పెట్టుకొని సూసైడ్ చేసుకుంటారు. ఈ స్టోరీ విని ప్రొడ్యూసర్ టాయిలెట్ కి వెలుస్తానని గబగబా టాయిలెట్ కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ స్టోరీ చెప్పే అతను తన లవర్ కి కాల్ చేస్తాడు. విషయం ఏమిటంటే అతని లవర్ ఎవరో కాదు, ఆ ప్రొడ్యూసర్ యొక్క కూతురే. ఇతను తన కెరీర్ ని మూవీ ఇండస్ట్రీలో చూసుకోవాలనుకుంటాడు. దానికి వాళ్ళ మామ సహాయమే తీసుకొని ఫైనల్ గా తన లవ్ గురించి చెప్పాలని అక్కడికి వచ్చింటాడు. కట్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ టాయిలెట్ నుంచి రాగానే ఈ కథలన్నీ బాగున్నాయని, కానీ ఇవి అరగంట సేపు ఉండే కథలు మాత్రమేనని చెప్పడంతో తను ఇంకా 2 కథలు చెప్తానని, ఈ 4 కథల్ని ఒక సినిమాగా తీయవచ్చని ఆ ప్రొడ్యూసర్ కి చెప్పి ఆ వ్యక్తి ఒప్పిస్తాడు. దానికి ప్రొడ్యూసర్ ఒప్పుకోవడంతో తన 3వ కథ టమాటో చట్నీ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ కథలో అనిత ఇంకా అజయ్ అని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. అనితకి చాలా హై ప్యాకేజ్ ఆఫర్ చేసి బెంగళూరుకి షిఫ్ట్ అవ్వమన్నా తను అజయ్ కోసం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తుంది. కానీ అజయ్ ఒకరోజు వాళ్ళ ఆఫీస్ లో ఒంట్లో తాపం తట్టుకోలేక బాత్రూమ్ లోకి వెళ్లి మాస్టర్బేట్ చేసుకుంటాడు. బయటికి రాగానే వాళ్ళ కొలీగ్స్ అందరూ చాలా చీప్ గా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కట్ చేస్తే అజయ్ ని వాళ్ళ మేనేజర్ పిలిచి నువ్వు నిన్న ఆఫీస్ కి రాలేదా అని అడుగుతాడు. అజయ్ అవునని చెప్తాడు. మొన్న ఆఫీస్ రినోవేషన్ వర్క్ లో పొరపాటున ఆ రెస్ట్ రూమ్ లో సీసీ కెమెరా ఫిక్స్ చేశారని, నిన్న ఆ రెస్ట్ రూమ్ ని ఎవరు యూజ్ చేయొద్దని అనౌన్స్ చేశారని, నువ్వు తెలియక ఆ రెస్ట్ రూమ్ లోకి వెళ్లి మాస్టర్బేట్ చేసుకున్నావని, కానీ ఎవరో అది కావాలని ఆ వీడియోని మన టీం గ్రూప్ లో షేర్ చేశారని, అయినా ఆఫీస్ లో మాస్టర్బేట్ చేసుకోవడం ఏంటి అని వాళ్ళ మేనేజర్ అజయ్ ని చివాట్లు పెట్టి ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు. తన జాబ్ పోయిందని తన లవర్ అంతాకి చెప్తాడు. సరిగా రీజన్ చెప్పలేక ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాడు. సరే త్వరగా జాబ్ ఎత్తుక్కోమని అనిత చెప్తుంది. ఇంట్లో కూడా నీ జాబ్ చూసుకొని మీ అక్కకెళ్ళి కూడా నిశ్చయించామని, నువ్వు త్వరగా జాబ్ లోకి వెళ్ళమని, మీ నాన్న శాలరీ ఒకటే సరిపోదని వాళ్ళ అమ్మ కూడా అజయ్ ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. దాంతో అజయ్ పైన చాలా ఒత్తిడి పెరిగిపోతుంది. అలా ఓ 3 నెలలు గడిచిపోతాయి. అజయ్ తన శ్రాయశక్తుల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఉద్యోగం అయితే దొరకదు. తనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి డబ్బులు త్వరగా ఇవ్వమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. దాంతో ఏమి చేయలేక కొంచెం మనశ్శాంతి కోసం బీచ్ లో అజయ్ కూర్చో ఉండగా అక్కడ అజయ్ కి ఒకతను పరిచయం అవుతాడు. అజయ్ కి జాబ్ లేదని తెలుసుకొని తనకు తెలిసిన హెచ్ఆర్ ఉన్నాడని నీ ప్రొఫైల్ అతనికి సజెస్ట్ చేస్తానని చెప్పి అజయ్ నంబర్ అతను తీసుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే అతను అజయ్ కి కాల్ చేసి నీ ప్రొఫైల్ ఆ హెచ్ఆర్ కి ఇచ్చానని, కొన్ని రోజుల్లో నీకు ఫోన్ చేస్తాడని, ఇంకా మరో విషయం కూడా అజయ్ కి చెప్తాడు. అదేంటంటే తనకు తెలిసిన బాగా రిచ్ లేడీస్ ఉన్నారని, వాళ్ళ హస్బెండ్స్ వేరే పనుల మీద ఈ దేశంలో లేరని, వాళ్ళ కోరిక తీర్చడానికి బాగా అందమైన అబ్బాయిలు కావాలని, వాళ్ళు మనీ కూడా బాగా ఇస్తారని, నీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పమని అజయ్ ని అడుగుతాడు. ఏ విషయం 1 గంటలో చెప్పమని అజయ్ కి చెప్పేసి ఆ వ్యక్తి ఫోన్ పెట్టేస్తాడు. విషయం ఏంటంటే అతను ఒక కాల్ బాయ్ బ్రోకర్. ఇలా అందంగా ఉన్న అబ్బాయిలకి ఈ కాల్ బాయ్ ఆఫర్స్ గురించి చెప్పి వాళ్ళని ఈ సెక్స్ రాకెట్ లోకి దించుతూ ఉంటాడు. కట్ చేస్తే అజయ్ బాగా ఆలోచించి తనకి అర్జెంట్ గా డబ్బులు చాలా అవసరమని, నేనే ఆ సర్వీస్ కి వెళ్తానని ఆ బ్రోకర్ కి కాల్ చేసి చెప్తాడు. అతను కూడా తన ప్లాన్ వర్కౌట్ అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యి అజయ్ కి ఓకే చెప్తాడు. అలా అజయ్ ని వాళ్ళ కస్టమర్స్ ప్రతి ఒక్కరి దగ్గరికి ఆ బ్రోకర్ తిప్పుతూ ఉంటాడు. డబ్బులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఇస్తూ ఉంటారు. దాంతో అజయ్ కష్టాలన్నీ తీరుతూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కి ఇంకా అనితకి తను తన ఫ్రెండ్ తో కలిసి ఓ బిజినెస్ లో చేరానని, అది వర్కౌట్ అవడంతో నాకు డబ్బులు వస్తున్నాయని అబద్ధం చెప్తాడు. ఒకరోజు అనిత వాళ్ళ బాస్ మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి సర్వే చేయమని అడగ్గా ఈ కాల్ బాయ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే ఆ బ్రోకర్ కి అనిత కాల్ చేసి మీ దగ్గర వర్క్ చేసే కాల్ బాయ్స్ తో నేను డిస్కస్ చేయాలని, దానికి మీకు డబ్బులు కూడా పే చేస్తానని, ఆ మీటింగ్ అరేంజ్ చేయమని ఆ బ్రోకర్ అడుగుతుంది. దాంతో బ్రోకర్ ఓకే అంటాడు. కట్ చేస్తే అజయ్ కి మరో కస్టమర్ హోటల్లో వెయిట్ చేస్తుందని ఆ బ్రోకర్ చెప్పడంతో అజయ్ ఆ హోటల్లోకి వెళ్లి ఓపెన్ చేసి చూడగా తను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. విషయం ఏంటంటే అక్కడ అజయ్ వాళ్ళ అమ్మ బెడ్ మీద నిద్రపోతూ ఉంటుంది. దాంతో అజయ్ కి కాళ్ళు చేతులు ఆడవు. వాళ్ళ అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చింది అని చాలా బాధపడుతూ తన మీద తన అసహించుకుంటూ ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఓ పక్క ఆ బ్రోకర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అజయ్ కి కాల్ చేస్తున్నా అతను ఎవరి కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఏడుస్తూ నిద్రపోయి మార్నింగ్ లేస్తాడు. ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మని చూసి అజయ్ అసహించుకుంటూ ఉంటాడు. తను బయటకు వెళ్తుంటే ఎప్పుడు అడగని అజయ్ ఎక్కడికి వెళ్తున్నావని వాళ్ళ అమ్మని నిలదీస్తాడు. గుడికి వెళ్తున్నాను రా అంటే నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళ అమ్మతో అజయ్ తన వెంటే వెళ్తాడు. గుడికి వెళ్లే దారిలో ఓ దగ్గర అజయ్ తన బైక్ ఆపి వాళ్ళ అమ్మని ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు అడిగినవన్నీ నాన్న సమకూరుస్తున్నాడు కదా అని వాళ్ళ అమ్మని నిలదీస్తూ అడుగుతాడు. వాళ్ళ అమ్మ కూడా మీ నాన్న నన్ను పట్టించుకున్న రోజులు పోయాయని, ఎప్పుడు ఇంట్లోనే నేను ఉండాలని, అయినా అది చేస్తే తప్పేముందని వాళ్ళ అమ్మ అజయ్ కి తిరిగి చెప్పడంతో అజయ్ కి వాళ్ళ అమ్మ మీద ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది. ఇంతలో అజయ్ ని అక్కడ చూసి ఒక అతను ఆ బ్రోకర్ కి కాల్ చేసి చెప్పడంతో ఆ బ్రోకర్ కూడా అక్కడికి వచ్చి అజయ్ ని పెద్దగా తిడుతూ ఉంటాడు. ఫోన్ చేస్తే
చేస్తే లిఫ్ట్ చేయవని, నువ్వు వెళ్ళిన కస్టమర్ దగ్గర ఒక నెక్లెస్ పోయిందని అది నువ్వే తీయేసావా అని చెప్పి అజయ్ ని తిడుతూ ఉంటాడు. అప్పుడు అజయ్ ఆ బ్రోకర్ కి, అన్న ఆ కస్టమర్ ఎవరో కాదు మా అమ్మని, అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసానని అతనికి చెప్పగా, ఆ బ్రోకర్ వాళ్ళ అమ్మని చూసి ఆ కస్టమర్ ఈవిడే కాదని చెప్పి ఆ ఫోటో అజయ్ కి చూపించగా, ఇంతకీ నువ్వు ఏ రూమ్ కి వెళ్ళావని చెప్పగా అజయ్ 187 రూమ్ నెంబర్ అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రోకర్ నువ్వు వెళ్లాల్సింది 157 అని, 187 కాదని అజయ్ కి చెప్పగా, అప్పుడు అజయ్ కి తను పొరపాటున వాళ్ళ అమ్మని మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని అర్థమవుతుంది. ఆ బ్రోకర్ కి ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళావని అడగ్గా, మీ నాన్న నన్ను ఎప్పుడు బయటకు తీసుకువెళ్ళలేదని, అందుకే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నామని, అందుకే ఆ హోటల్ గదిలో స్టే చేశామని వాళ్ళ అమ్మ చెప్పడంతో అజయ్ గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో ఆ బ్రోకర్ కి ఆ కస్టమర్ కాల్ చేసి నెక్లెస్ పోలేదని ఉందని చెప్పడంతో ఆ బ్రోకర్ కూడా అజయ్ కి సారీ చెప్పి, ఇంకా నిన్ను ఎవరో ఒకరు సర్వే విషయంగా కలవాలని చెప్పి అక్కడున్న తన కారులో అనితని పిలుస్తాడు. అనిత అజయ్ కాల్ బాయ్ అని తెలిసి షాక్ అయిపోతుంది. కట్ చేస్తే అనిత అజయ్ ని డబ్బు సంపాదించడం కోసం ఏవైనా చేస్తావా, నిన్నెంత ప్రేమించానని తిడుతూ ఉంటుంది. కానీ అజయ్ తన తప్పుని సర్ది చెప్పుకోవడానికి ప్రేమ వేరు కామం వేరు అని ఏదేదో సోది చెప్తాడు. అనిత కూడా దానికి ఒప్పుకొని, నేను నిన్ను ప్రేమిస్తాను, నీతో బ్రేకప్ చేయకుండా ఉండాలంటే నేను ఒకసారి నీ ఫ్రెండ్ తో నా కామవాంఛ తీర్చుకుంటానని అజయ్ కి చెప్తుంది. లేదంటే బ్రేకప్ చేస్తానని చెప్పడంతో అజయ్ తనకి ఇష్టం లేకపోయినా తన ఫ్రెండ్ ని తీసుకొని అనిత దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా తెలిసి చాలా భయపడతాడు. అనిత వాళ్ళ ఫ్రెండ్ కి చాలా క్లోజ్ అవుతూ ఉండడంతో అజయ్ అది చూడలేక నా వల్ల కావట్లేదు అని అనితని ఆపుతాడు. దాంతో అనిత లవ్ చేస్తే నన్ను మాత్రమే చేయనని, లేదంటే ఇద్దరం సమానంగా ఇలా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత కామవాంఛ తీర్చుకోవాలని, లేదంటే బ్రేకప్ చేద్దామని ఈ 3 ఆప్షన్లలో నువ్వే ఎంచుకోవాలని చెప్పి అజయ్ కి బాగా బుద్ధి చెప్తుంది. దాంతో అజయ్ తను చేసిన తప్పు రియలైజ్ అయ్యి అనితకి సారీ చెప్తాడు. ఈ స్టోరీని ఆ ప్రొడ్యూసర్ గడగడ నీళ్లు తాగేస్తాడు. నువ్వు చెప్పే ప్రతి స్టోరీ వాస్తవంగా జరిగినట్టే ఉన్నాయని, అన్ని స్టోరీలో ఓ కొత్తదనం కనిపిస్తుందని, చివరిదైన 4వ స్టోరీ కూడా త్వరగా చెప్పమని ఆ ప్రొడ్యూసర్ అడగడంతో 4వ స్టోరీ ఫేమ్ గేమ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రక్షిత అనే ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ కూతురు. రక్షితకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. రక్షిత ఇంకా వాళ్ళ తమ్ముడు యాక్టింగ్ లో బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో లిటిల్ రాజా లిటిల్ రాణి ఆడిషన్స్ కి అయితే వెళ్తారు. వీళ్ళ పెర్ఫార్మెన్స్ తో వాళ్ళని మెప్పించి తమ్ముడు ఇద్దరు ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి ఆ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆ షోలో రక్షిత ఇంకా తన తమ్ముడు ఇద్దరు బాగా పెర్ఫార్మ్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. దాంతో యాక్టింగ్ అవకాశాలు కూడా వస్తూ ఉండడంతో రోజులు గడిచే కొద్దీ ఆ పిల్లల వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ నాన్నకి వాళ్ళ పిల్లలు నటించిన స్కిట్స్ నచ్చవు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ అంతా చాలా డబుల్ మీనింగ్ మాటలతో ఓ బ్యాడ్ టాపిక్ మీద స్కిట్ అంతా నడుస్తుంది. తన వైఫ్ తో ఈ చిన్న వయసులోని అక్రమ సంబంధాల గురించి, వేరే వ్యక్తిని చంపడం గురించి ఆ స్కిట్ చేస్తూ దాంట్లో కామెడీ చూస్తున్నారని, తనకి నచ్చడం లేదని వాళ్ళ భార్యకి చెప్పినా ఇప్పుడిప్పుడే మనం ఫైనాన్షియల్ గా ఎదుగుతున్నామని, పిల్లలు ఆ స్కిట్ లో అరగంట మాత్రమే నటిస్తారని, తర్వాత వాళ్ళు ఈ విషయాలు ఏమీ గుర్తు పెట్టుకోరని, ఏమీ కాదని చెప్పి తన భార్య చాలా లైట్ తీసుకుంటూ తన హస్బెండ్ పైన కోప్పడి ఎక్కడ ఇదంతా చెడగొడతాడు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. పిల్లలిద్దరూ రోజు రోజుకి బాగా ఫేమస్ అవుతూ ఉంటారు. కానీ ఒక రోజు సడన్ గా రక్షిత అనుమానాస్పదంగా చనిపోతుంది. హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి ట్రై చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. రక్షిత అంత్యక్రియలన్నీ చేసి ఆ రోజు ఆ షో ఫైనల్స్ ఉండడంతో రక్షిత వాళ్ళ ఫాదర్ తన వైఫ్ ని తీసుకొని ఆ షోకి అటెండ్ అవుతాడు. ఆ షో వాళ్ళు రక్షిత చనిపోవడం చాలా బాధాకరమని, రక్షిత చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ గా 10 lakhs ఇస్తున్నామని అనౌన్స్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అని ఆ షో వాళ్ళు కోరగా రక్షిత వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి వెళ్తాడు. తన కూతురు రక్షిత మనకి దూరమైందని, కానీ తను నార్మల్ గా చనిపోలేదని, తనని రేప్ చేసి హత్య చేశారని, అది చేసింది ఎవరో కాదు నా భార్యేనని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఇంకా టీవీలో చూసే లక్షలాది మంది ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ షోలో జరిగే స్కిట్స్ అన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో పిల్లల చేత చేయకూడని స్కిట్లన్నీ చేయిస్తున్నారని, ఈ విషయంగా తన భార్యతో మాట్లాడి ఇంతటితో ఆపేద్దామన్నా తను ఒప్పుకోలేదని, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియదంటే ఎవరో ఒక పిల్లవాడు వాళ్ళ పాపని రేప్ చేసి చంపేశారని తెలిసిందని అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తాడు. విషయం ఏమిటంటే పాప ఆ షోలో నటించేటప్పుడు బ్రేక్ టైమ్ లో అక్కడే పనిచేసే ఓ 15 ఏళ్ల పిల్లోడు ఆ పాపని ఒక గదిలోకి తీసుకుని వెళ్లి ఇలా రేప్ చేస్తాడు. ఇలా ఓ 15 ఏళ్ల పిల్లాడికి అలాంటి ఆలోచన వచ్చిందంటే మీరు ఇలాంటి షోస్ చేసి వాళ్ళ మనసుని కల్మిషన్ చేయడం వల్లే అలా ఆ పిల్లవాడు ప్రవర్తించాడని
అందుకే మా పాపని చంపింది మీరే అని, ఇంకా తన భార్య కూడానని, దయచేసి ఇలాంటి షోస్ చేయొద్దని చెప్పి కన్నీరు పెట్టుకుంటూ ఆ స్టేజ్ మీదే కుప్పకూలిపోతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. తను చెప్పిన స్టోరీస్ నచ్చడంతో ప్రొడ్యూసర్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అని చెప్పి ఖచ్చితంగా నువ్వే ఈ మూవీకి డైరెక్షన్ చేయాలని చెప్పి తనకి ఓ 10 lakhs చెక్ అడ్వాన్స్ గా ఇస్తాడు. కానీ అతను నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడంతో ఆ ప్రొడ్యూసర్ షాక్ అయ్యి అసలు ఒప్పుకోడు. నాకు మీకున్న ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇంకా మీరు మీ మామ నుంచి డబ్బు కాచేసి ఇలా ప్రొడ్యూసర్ అయ్యారనే విషయం కూడా తెలుసు అని చెప్పడంతో ఎక్కడ ఇదంతా బయటకు చెప్పేస్తారు అని చెప్పి తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొని త్వరలో మూవీ స్టార్ట్ చేసేద్దామని ప్రొడ్యూసర్ అతన్ని వాళ్ళ అల్లుని చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.